దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ కలిగిన దేవుడు నన్ను ప్రేమించి మరి మీతో కలిసి కొన్ని దినములు సహవాసం చేయడానికి ప్రభుత్వ సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఈ యొక్క గృహ కూడికలో మరి వేరే క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘ పెద్దలు వేసంకుల్ గారికి, మరి దేవుని దాసులు మరి సామ్యుల్ గారికి, మరి అంతేకాకుండా మరి ముగ్గురు పరిచారకులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి జత పనివారు దేవుని సేవకులు ప్రియ సోదరులు మరి సంజు బ్రదర్ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీ మరి నన్ను ప్రేమతో ఆహ్వానించి మరి ఈ గృహ కూడికలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని చేత ప్రేరేపించబడిన ప్రియ కుటుంబం మరి మోషన్న గారు, ప్రియ అక్క గారు, వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ కుటుంబం నాకు చాలా అన్యూన్యంగా మరి ఆత్మసంబంధమైన సహవాసం వారితో దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మీ ఫ్యామిలీతో మరి ఈ యొక్క బెల్గాం పట్టణానికి రావడానికి దేవుడు తన కృప చూపించాడు. 4 దినాలు మరి మీ మధ్య ఉండడానికి మరి వేరే క్రిస్టియన్ అసెంబ్లీ తరపున మరి బాప్టిస్టాల కార్యక్రమం మీటింగ్స్లో మరి ఆదివారం జరుగుతున్న యొక్క ఆరాధన కార్యక్రమంలో పలుపులు కలగడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీ బ్రదర్ సంతోషన్న వారి గృహం యొద్ద కూడా మరి ఆ కాటేజ్ మీటింగ్లో పాల్గొనడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు తెలుగు వారే ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఎవరు కూడా తెలుగు భాష రాని వారు లేరేమని అనుకుంటున్నాను. అందరికీ తెలుగు భాష వస్తుందని నేను తలస్తూ ఉన్నాను. దేవుని మాటల వైపు మనసు పెడదాం. మన ప్రియులు సంతోషన్న వారి గృహంలో దేవుడు చేసిన మేలకు ప్రతిగా ఈ కూడికను వారు ఏర్పాటు చేశారు. వారి వివాహము మరి అయ్యి నేటికి మరి ఈ నెలలోనే వారు 25 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ వారు చేసుకోవడానికి ప్రభు తన కృప చూపిస్తున్నాడని వారు చెప్పగానే సంతోషిస్తున్నాం. వారి కుమార్తెల పట్ల కూడా దేవుడు చదువులో మంచి విజయాన్ని ప్రభు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట మనం చదువుదాం. వాక్యం ఉన్న వారందరూ దేవుని మాటల వైపు మనసు పెట్టాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మళ్ళీ చదువుతున్నాను. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రభు సాయాన్ని కోరుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులు మరి నాయన మోషన్న గారిని, ప్రియ అక్క గారిని ప్రేమించి నేను బెల్గాం పట్టణంలో వారిని తీసుకొని వచ్చి మరి వారికి మీరు ఇచ్చిన జీవనోపాధి కొరకు చిన్న పని చేసుకుంటూ ఎన్నో మేలులు వారి కుటుంబాలలో ప్రాణాపాయాలు ప్రాణగండాల నుంచి మీరు తప్పిస్తూ వారి శేష వివాహ జీవితాలలో కూడా మీరు కృప చూపించారు. పిల్లల చదువులలో మీరు అనుగ్రహించిన విద్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలకు ప్రతిగా మరి సంఘాన్ని, ఆయా ప్రాంతంలో ఉన్న ప్రియులను, రక్త సంబంధులను, కుటుంబ సభ్యులను, ఆయా సంఘాల పెద్దలు, సేవకులు, పరిచారకులను పిలవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతుండగా మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు ముందున్న సమయం నీ చేతికి అప్పడిస్తూ చేరి వచ్చిన వారికి క్షేమము, దీవెన, దిద్దుబాటు, మేలు, ఆశీర్వాదకరమైన వాక్కులు వినిపించడం యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ కలిగిన దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఈ సమయాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, మనం గమనించినట్లయితే మరి భక్తుడు దశలోనికి సంఘానికి తెలియజేస్తూ 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు. ప్రతి విషయమందు మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అనే మాట మనం చూస్తున్నాం. సహజంగా మరి క్రైస్తవ కమ్యూనిటీలో, క్రైస్తవ సంఘాలలో
ఒక చిన్న పరిస్థితులను మనం చూడగలం. మేలులో ప్రభుని స్తుతిస్తాను, సంతోషంలో ప్రభుని స్తుతిస్తాను. ఏదైనా ఒక కార్యం మన కుటుంబంలో జరిగిన సందర్భాలలో ప్రభుని స్తుతిస్తున్న పరిస్థితులను మనం చూస్తాం. కానీ కీడులో, అపాయములో, ప్రమాదంలో, ఇబ్బందుల్లో, అక్కర్లో, ఔషధలో, అనారోగ్యతలో మరి ప్రభుని స్తుతించేవారు క్రైస్తవులు మరి అరుదుగా ఉంటారు. ఉన్నారు, లేరని చెప్పడానికి లేదు, అరుదుగా ఉంటున్నట్టుగా మనం చూడగలం. దైవ గ్రంథం ఎంత చక్కగా ఈ లేఖన భాగాలను తెలియజేస్తుందో మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తే ప్రతి విషయమందు ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ప్రభు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యూదులకు ఒక అలవాటు ఉంది, ఆలోచన చేయాలి. చాలామంది యేసు ప్రభుని నమ్మిన వారు ఇక్కడ ఉన్నారు కనుక యూదులకు ఒక అలవాటు, ప్రవక్తలలో కానీ, రాజుల్లో కానీ, న్యాయాధిపతుల్లో కానీ, యాజకుల్లో కానీ, ఆది అపోస్తలుల్లో కానీ ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, మేలులో ఏ రీతిగా అయితే ప్రభుని వారు స్తుతిస్తారో కీడులో కూడా వారిని ప్రభుని వారు స్తుతించే అలవాటు వారికి ఉంది. వారు ఎందుకు కీడులో ప్రభుని స్తుతిస్తారంటే, మేము కీడులో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, అక్కర్లో ఉన్నాం, అవసరతలో ఉన్నాం, అనారోగ్యతలో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. ఏ రీతిగా ఈ స్థితిలో మేము ఉండడానికి అది ఏదైనా అది దేవుని నిర్ణయమే, అది ఏదైనా దేవుని ప్రణాళికే అనే ఉద్దేశంతో వారు ప్రభుని స్తుతిస్తున్నట్టుగా మనం చూడగలం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం మనసు పెట్టాలి. పిల్లరా, మేలులోనే కాదు కీడులో కూడా ప్రభుని స్తుతించాలి అనే సత్యాన్ని గమనించాలి. ఇక్కడ చెప్తూ ఇలా అన్నాడు, ప్రతి విషయమందు అన్నాడు. చూడండి, ఏ విషయంలో అందంట? ప్రతి విషయం అంటే మేలు అనే మాట ఉందా? ప్రతి విషయం, కీడులో కూడా, అపాయంలో కూడా, ప్రమాదంలో కూడా, అవసరతలో కూడా, అనారోగ్యతలో కూడా మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ చేరిన వారందరూ నేను ఒక మాట అడుగుతున్నాను. మనకి ఏదన్నా ఒక టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అనుకోండి, యేసు ప్రభు నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, నీకు వందనాలయ్యా అని చెప్పేవారు ఉన్నారా? షుగర్ వచ్చింది అనుకోండి, దేవా నువ్వు నాకు షుగర్ పెట్టావు, నీకు స్తోత్రాలని చెప్పిన వాళ్ళు ఉన్నారా? బీపీ కనపడింది అనుకోండి, బీపీ కనపడినందుకు, షుగర్ కనపడినందుకు, థైరాయిడ్ కనపడినందుకు, శరీర సంబంధమైన ఇంకేదైనా అనారోగ్యత మన శరీరంలో ఉన్నందుకు ఒక కూడికి ఇలాంటిది పెట్టామా? మిమ్మల్ని అడుగుతుంది. ఏందయ్యా కూడిక పెట్టామంటే, షుగర్ కనపడింది బ్రదర్ అందుకే పెట్టాను, అందరికి భోజనాలు కుటుంబాలతో రండి, షావుకుని అందరి నుంచి పిలిపించాను అని చెప్పేవారు ఉన్నారా? మేలులో ప్రభుని స్తుతించుట సహజం. మేలు జరిగినప్పుడు సంతోషంలో, ఆనందంలో, పాలిపంపులలో కలిగినప్పుడు బంధువులను, రక్త సంబంధులను పిలుస్తారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యూదులకు ఏ అలవాటు ఉందని మనం విన్నాం. కీడులో కూడా ప్రతి విషయం అని ఎందుకు చెప్పాడు ఇక్కడ ఈ మాట? శరీరకంగా పౌలు గారు తనకు అనారోగ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన చరిత్ర చెప్తుంది కళ్ళ జబ్బు ఉంది అని చెప్తా ఉంది. ఎందుకు అని అంటే దమస్కు పట్టణంలో కింద పడ్డాడు కాబట్టి. అంతేకాకుండా స్టమక్ ప్రాబ్లం ఆయనకు ఉంది. దాని విషయమై దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించాడు. కానీ నా కృప నీకు చాలు అన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. పిల్లలు గమనించాలి, మన స్థితిని వెరిగిన వాడు ప్రభు. ఒక మనిషి శిక్షించబడ్డానికి రెండు కారణాలు. ఒకటి దేవుడిలో సరిచేయబడ్డానికి, రెండు మన అవిధేయతను బట్టి. శిక్షించబడ్డానికి రెండు కారణాలు, జాగ్రత్త గమనించాలి. మన అవిధేయతను బట్టి రెండేంటి చెప్పండి? రెండేంటి? ప్రభులో సరిచేయబడ్డానికి. ఇది మనకు గుర్తు కావాలి. చాలామందికి ఈ సంగతులు అర్థము కావట్లేదు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది, ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి అనే మాటలు మనం చూస్తాం. వినండి పిల్లలు, గమనించాలి. ఒక మాట చూస్తారా? అందరికి తెలిసిన ఒక మాటలో చూసి మనం ముందుకు సాగుదాం. వినండి, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చూస్తారా? ఏబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి.
ఏబు వచ్చి తిని వెళ్ళుదును, యెహోవా ఇచ్చెను, తీసుకొని పోయెను. యెహోవా నామమునకే ఇలా తలడిపైకి ఎత్తండి. శుద్ధి కొడుక పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? కొడుకులు పోయారు, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, పనివారు పోయారు, ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది. ఏం పెట్టాడు? జంతువులంతా, ఆ ఒంటెలు, ఎద్దులు, గాడిదలు అన్నీ పోయాయి. బూడిదలో కూర్చున్నాడు. ఏ కూడిక పెట్టుకున్నాడు చెప్పండి? శుద్ధి కూడిక పెట్టుకున్నాడు. చూశారండి? యెహోవా ఇచ్చేది, యెహోవా ఇచ్చింది ఎవరు? యెహోవా. తీసుకుంది ఎవరు? యెహోవా. నువ్వు నేనేం చేయగలను? అందుకే కూడిక పెట్టాడు. కృతజ్ఞత గలవాడిగా ప్రభు సన్నిధిలో స్తుతిస్తున్నాడు. దేవా నువ్వే ఇచ్చావు, నీకు స్తోత్రాలు. నువ్వే తీసుకున్నావు, నీకు స్తోత్రాలు. ఏంటయ్యా అలా అంటావు? స్తోత్రాలు అంట. భార్య అడిగింది కదా, దేవుణ్ణి దూషించి మరణము. ఏంటి నీ స్తోత్రానికి అసలు స్తోత్రం ఉందా? సూత్రం లేని స్తోత్రం ఏం స్తోత్రం అన్నట్టు అడిగింది కదా. ఏంటి? కుమారులు పోతే, కుమార్తెలు పోతే, పనివారు పోతే, నీకున్న జంతువులన్నీ పోతే, ఆరోగ్యం పోతే, బూడిదలో కూర్చొని దేవునికి స్తోత్రం అంటావా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రతి విషయమందు చెప్పండి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని సత్యాన్ని గమనించాలి. దైవ గ్రంథములో కీడులో స్తుతించిన వారు, అపాయములో స్తుతించిన వారు, ప్రాణగండములో స్తుతించిన వారు ఇద్దరే మనకు కనబడతారు. ఎంతమంది చెప్పండి? ఇద్దరే కనబడతారు. వారిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఏబు. రెండో వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చనిపోతూ కూడా ఎవరిని స్తుతించాడు? ప్రభుని స్తుతించాడు. బాధతో కాదు, వేదనతో కాదు, దుఃఖముతో కాదు, నిట్లురుపుతో కాదు, కృంగిన వాడిగా కాదు, సంతోషంగా స్వీకరిస్తూ. వినండి పిల్లారా, గమనించాలి. ఇలా అన్నాడు, ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి. అబ్బా ఎంత మంచి మాట అండి. పిల్లారా గమనించాలి. తాను జరగబోయే సంగతులు ముందుగా వెరిగిన వాడై ఆయనను పట్టుకుంటారు, ఆయన హింసిస్తారు, ఆయన నిందిస్తారు, ఆయన దూషిస్తారు, ఆయన్ని గాయపరుస్తారు, కొరడాలతో కొడతారు, మూడు మేకులకు వేలాడదీస్తారు. ఆ సంగతి వెరిగిన వాడై ఒక రొట్టె ఎలా విరవబడుతుందో తన శరీరం అలా విరవబడుతుంది. అయినను ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. ఊరికి ఇలా ఆలోచన చేద్దాం. 53లో యెషయా గ్రంథం 53:10 అన్నాడు, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. తండ్రికి ఇష్టమైంది. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో చెప్తాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చూడండి, కూడిక పెట్టాడండి మన ప్రభువారు. పిల్లలకి మరణపు కూడిక. చాలామంది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రపంచంలో అమ్మ వినండి, ఎవరైనా మరణాన్ని గ్రాండ్గా చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరి మరణం చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణం. ఈ లోకములో ఒక వ్యక్తి మరణము కుటుంబానికి లోటు, కుటుంబానికి వేదన, కుటుంబానికి దుఃఖము, కుటుంబానికి బాధ, కుటుంబానికి వెడబాటు. మరణము ఆలోచన చేయాలి. కానీ పిల్లల దైవ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణము మనకేం తెచ్చింది చెప్పండి? రక్షణ తెచ్చింది, పాప క్షమాపణ తెచ్చింది, పరలోక భాగ్యము మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారి మరణములో వినండి పిల్లలు గమనించాలి. ఈ రోజుల్లో ప్రపంచంలో గొప్పవారు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, మహా 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 మేధావులను పడిన వారు ఉన్నారు. ఆలోచన చేయాలి మేధావులను పడిన వారు ఉన్నారు. కానీ వారి మరణమును గొప్పగా చెప్పుకొని ఒక పండుగగా చేసుకునే వారు ఎవరు లేరు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఏమంటారు చెప్పండి? ఏదో వారికి దరిద్రులండే యజమానుడు పోయాడు, దరిద్రుడండి కుమారుడు చచ్చిపోయాడు, దరిద్రులండి కుమార్తె చనిపోయింది, దరిద్రులండి వారి తల్లిగారు ఇది అయిపోయారు అని చెప్తారు. కానీ దైవగ్రంథం చెప్తున్న అమూల్యమైన మాటను మనం ఆలోచన చేయాలి. నేటి
క్రైస్తవ కుటుంబాలలో ఏ రీతిగా ఉన్నామనే ఆలోచన చేయాలి. మన స్తుతి, మన కృతజ్ఞత, మన అర్పణలు ఏ రీతిగా మనం అర్పిస్తున్నామనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. మేలులోనే కాదు, చెప్పండి, కీడులో కూడా ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. అపాయములో ప్రభుని స్తుతించాలి, ప్రమాదములో ప్రభుని స్తుతించాలి, మరణ గండములో ఏం చేయాలి చెప్పండి? ప్రభుని స్తుతించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఏమో పిల్లలు గమనించాలి, అన్నీ కోల్పోయాడు, కూడిక పెట్టాడంతే. కూడిక పెట్టాడండి. ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని మహిమపరుస్తూ, ప్రభుని ఘనపరుస్తూ, ప్రభుని కొనియాడుతూ, ఏ విషయంలో దేవుడు అన్యాయము చేసినని ఏబు చెప్పండి అనలేదు అన్నాడు. ఆలోచన చేయాలి. ఏబు గురించి ఎంత చక్కగా దైవ గ్రంథం ఘోషిస్తూ ఉంది. నీ నా కుటుంబాలలో ఏ రీతిగా ఉన్నామనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. క్రైస్తవ కుటుంబాలు యేసు ప్రభువును నమ్మామని చెప్పుకుంటున్నాం, రక్షణ పొందామని చెప్పుకుంటున్నాం. వినండి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కూడికి ఎందుకు పెట్టావయ్యా? యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయాయి అందుకే పెట్టాను అన్నోళ్ళు ఉన్నారా? కూడికి ఎందుకు పెట్టావయ్యా? యాక్సిడెంట్ అయ్యి తలకాయ పగిలింది అందుకు పెట్టాను అన్నోళ్ళు ఉన్నారా? ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏమంటున్నాడు? దశలోనికి సంఘానికి రాస్తూ ప్రతి విషయములో అన్నాడు. ప్రతి విషయములో మానవుడు వినండి, తన స్వకీయమైన దురాశల చేత వీడవబడి మర్రు కొల్పబడుతున్నాడు. ఎందుకు మానవుడు శోధించబడుతున్నాడు? తన అవిధేయత, తన అయోగ్యత, తన హృదయంలో దాగి ఉన్న దేవునికి విరోధమైన అపవిత్రత వలన శోధించబడుతున్నాడు. తాను ఏమంటున్నాడు? నేను దేవుని చేత శోధించబడుతున్నాను, దేవుని చేత బాధించబడుతున్నాడు, దేవుడు నన్ను బాధిస్తున్నాడని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దేవుడు పరీక్షించేవాడు, సాతానుడు చెప్పండి శోధించేవాడు. శోధన సహించేవాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలం. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో నిలిచేవాడిగా మనం ఉండాలనే సత్యాన్ని గమనించాలి. క్రైస్తవ కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయనే సత్యాన్ని గమనించాలి. ప్రతి విషయములో ప్రభుని స్తుతించే వారిగా ఉన్నామా? ప్రతి విషయంలో ప్రభుని ఘనపరిచే వారిగా ఉన్నామా? ప్రతి విషయంలో ప్రభుని మహిమపరిచే వారిగా ఉన్నామా? ప్రతి విషయంలో ప్రభుని పిల్లల జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నామా? ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. బైబిల్ గ్రంథంలో 4 గృహాలు ఉన్నాయి. ఎన్ని గృహాలు చెప్పండి? 4 గృహాలు ఉన్నాయి. చూడండి, దాడిపోదాం, దేవుని మాటల వైపు మనసు పెడదాం. పిల్లలు గమనించాలి. ఒక మాట చూస్తారా? బైబిల్ గ్రంథంలో వాక్యం మీద మీ మనసు ఉంచాలని నేను కోరుతున్నాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ 6:10 చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 10వ వచనం గలతీలకు రాసిన పత్రిక. విశ్వాస గృహం. ఏ గృహం చెప్పండి? విశ్వాస గృహం. మనందరికీ ఒక పేరుంది. ఏ పేరు? మనం ఎవరివి? విశ్వాసులం. సమాజం మన గురించి ఏం చెప్తుంది? విశ్వాసులం అని చెప్తుందా? విశ్వాసులు కాదని చెప్తుందా? నమ్మినారని చెప్తుందా? నమ్మనవారని చెప్తుందా? విశ్వాస గృహమునకు చెందిన వారమై ఉండాలి. మన హృదయం అనే గృహం విశ్వాసంతో నిండి ఉండాలి. మన ఇల్లు విశ్వాస గృహముగా ఉండాలి. దేవుని సంఘము చెప్పండి విశ్వాస సంఘముగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. దైవ గ్రంథములో ఎంత చక్కగా ఈ మాటలను మనం ఆలోచన చేస్తున్నాం. విశ్వాసుల గృహం, విశ్వాసము గల గృహం. చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేని క్రియలు మృతం. ఆలోచన చేయాలి. విశ్వాసుల గృహం. మన గృహాలు విశ్వాస గృహాలుగా ఉంటున్నాయా? విశ్వాసుల గృహాలు కీడులో, ప్రమాదములో, అపాయములో, అనారోగ్యతలో, ఇబ్బందుల్లో, అక్కర్లో, అప్పుల్లో
నెమ్మది లేని పరిస్థితుల్లో ప్రభుని స్తుతించే గృహాలే విశ్వాసుల గృహాలు. ఆలోచన చేయాలి. ప్రభుని స్తుతించే వారికి ఉండాలి. మేలులోనే కాదు, కీడులో ప్రభుని స్తుతించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూస్తారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అందరికి తెలిసిన మాటే. 11వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. 11:7 ఎబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసం అంటే కాదండి, చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు. నోవాహు ఎవరంట? విశ్వాసం గలవాడు. ఇలా చెప్పనా? నోవాహు విశ్వాసి. విశ్వాసమును బట్టి నోవాహు చదవండి. అది వరకు చూడకుండా సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, భయభక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరుచుకున్నాడు. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఎన్ని విషయాలు చెప్పండి? 4 విషయాలు. 1 విశ్వాసం గలవాడు, 2 దేవుని చేత హెచ్చరించబడినవాడు, 3 భయభక్తులు గలవాడు, 4 ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచాడు. ఇంటి వారి రక్షణ కొరకు. రెండు పిల్లలు గమనించారు. చాలామంది అంటుంటారు, వాడేనండి ఇలా చేశాడు, ఆ కుటుంబం వారు ఇలా చేశారు అంటుంటారు. మా వాడు చెడిపోవడానికి వాడు కారణం, మా వాళ్ళు చెడిపోవడానికి వాడు కారణం, మా పాప పాడైపోవడానికి వాళ్ళు కారణం, ఆ పాప కారణం అని చెప్తూ ఉంటారు చాలామంది. వాస్తవం అవాస్తవం ఉండవచ్చు, కానీ మన గృహాలు ఎలా ఉండాలి? విశ్వాస గృహముగా ఉండాలి. పిల్లలు గమనించాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపివేస్తుంది. ఏ రీతిగా మనం ఉన్నామని ఆలోచన చేయాలి. నోవాహు విశ్వాసం గలవాడు, నోవాహు దేవుని చేత హెచ్చరించబడినవాడు, నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడు, నోవాహు తన ఇంటి వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాడు. ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరుచుకున్న నోవాహు. నాటి దినాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆలోచన చేయాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. 6:5 చదువుతారా? 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? నరుల చెడితనము. నరుల చెడితనము. నాటి దినాలలో నరులు ఎలా ఉన్నారు? వాడు చెడితనము భూమి మీద గొప్పది. చదవండి. వారు వీవు యొక్క తలంపులు ఊహంతయు కేవలము. ఆలోచన చేయాలి. వారు నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి ఊహంతయు చదవండి, ఊహంతయు చెడ్డది. పిల్లారుగా ఇంకేమన్నా చూడండి ఇక్కడ. చదవండి. యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయంలో నొచ్చుకొనెను. నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు చెడ్డది. నరుల చెడుతనాన్ని బట్టి వారి ఊహంతయు కేవలం చెడ్డదిగా ఉండటం వలన, వారి హృదయం యొక్క తలంపులు అన్ని చెడ్డగా ఉండటం వలన దేవుడు చూసి నొచ్చుకున్నాడు. చెడిపోయిన ప్రజల మధ్య నోవాహు ఉన్నాడు. చెడిపోయిన ప్రజల మధ్య నోవాహు కుమారులు ఉన్నారు. చెడిపోయిన ప్రజల మధ్య నోవాహు కోడళ్ళు ఉన్నారు. నోవాహు భార్య ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదండి. పిల్లలు గమనించాలి. ఇంకొక మాట చెప్తాడు అక్కడ, చాలా చక్కగా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లలు గమనించాలి. 6వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకములో దేవుని సన్నిధి చాలా దుఃఖకరమైన సంగతి. అందరు తలలు పైకెత్తండి. భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయిందంట. ఆయుష్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. సజీవ లెక్కలు ఉంచింది ఎవరు? దేవుడు. ప్రాణప్రక్రియలు ఉంచింది ఎవరు? దేవుడు. ఆ దేవునికి ఏమి లేదు? స్థానం లేదు. భూలోకంలో దేవుని సన్నిధి, చెప్పండి, సన్నిధి చెడిపోయింది. దేవుని సన్నిధికి భూలోకంలో స్థానం లేదు. దేవునికి భూలోకంలో స్థానం లేదు. దేవుని సన్నిధి నాటి దినాలలో, నేటి దినాలలో దేవుని సన్నిధి దేవుని సంఘం.
నీ హృదయం అనే ఇంటిలో ఆయనకు స్థానం ఉండాలి. నువ్వు నివసించే ఇంటిలో స్థానం ఉండాలి. నీవు నివసిస్తున్న, నువ్వు హాజరవుతున్న సంఘములో దేవునికి స్థానం ఉండాలి. నేటి దినాలలో హృదయంలో స్థానం లేదు, ఇంటిలో స్థానం లేదు, సంఘాలలో చెప్పండి స్థానం లేదు. చాలా 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 దుఃఖకరమైన సంగతి. దేవుని సన్నిధి చెడిపోయిందండి. వాడుకతో మనిషి, అలవాటుతో మనిషి, ఆచారంగా మనిషి క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్నాను అనుకుంటున్నాడు. దైవ గ్రంథములో ఎంత చక్కగా ఈ మాటలు మనం చూస్తున్నాం. భూలోకము చెడిపోయింది, భూలోకము బలత్కారంతో నిండి ఉంది. దేవుని సన్నిధి భూలోకములో చెడిపోయింది. అక్కడ ఒక మాట అంటాడు, సమస్త శరీరులు చెప్పండి తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. మార్గాన్ని చెరిపివేసుకున్న ప్రజలు, దేవుని సన్నిధికి విలువేని ప్రజలు, భూలోకమే చెడిపోయింది. వారి ఆలోచనలు ఊహంతయు కేవలము చెడ్డ. నరులో చెడుతనం భూమి మీద గొప్పది. చెడిపోయిన ప్రజల మధ్య, పాడైపోయిన ప్రజల మధ్య, ఇలా చెప్పన దొంగల మధ్య, వ్యభిచారుల మధ్య, అబద్ధికుల మధ్య, మోసగాళ్ళ మధ్య పిల్లలు గమనించాలి. ప్రతి విధమైన అపవిత్రతకు లోనై జీవిస్తున్న ఆ ప్రజల మధ్య, దేవుడంటే లెక్కలేని ఆ స్థితిలో ఉన్న ఆ ప్రజల మధ్య నోవాహు జీవించాడు. నోవాహు అంటే నెమ్మది అన్నది అర్థం. ఈ లోక సంబంధమైన నెమ్మది కలిగిన వారికి ఉన్నారు, కానీ దైవ సంబంధిలో వారికి నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితాలు, నెమ్మది లేని బ్రతుకు. ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్పాడు, నోవాహు నోవాహు సువార్త ప్రకటించు అన్నాడు. ప్రకటించాడు. మారుతాడేమని చూశాడు, ఎవరు మారలే. ఇలా చెప్పాడు, ఓడను తయారు చేయని చెప్పాడు. 120 సంవత్సరములు నోవాహు సువార్తను ప్రకటించాడు. ఒక్కడు కూడా మారు మనసు పొందినవాడు లేదు. ఎంత అద్భుతమైన మాట అండి. పిల్లల అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ ఆది కాండంలో 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో జరిగిన సంగతులను మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. నోవాహు విశ్వాసం గలవాడు, భయభక్తులు గలవాడు, దేవుని చేత చెప్పండి హెచ్చరించబడినవాడు. పిల్లలు గమనించాలి, తన ఇంటి వారి రక్షణ కొరకు ఆ చెప్పండి ఓడను సిద్ధపరచుకున్నవాడు. దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన ఇల్లు ఎలా ఉంది? విశ్వాస గృహముగా ఉందా? చెడిపోయిన ప్రజల మధ్య నోవాహు జీవించాడు. నోవాహు కుమారులు, కోడళ్ళు, భార్య జీవించింది. కానీ వారికి లోక మాలిన్యం అంటకుండా వారు బ్రతికారు. లోక మాలిన్యం వారికి అంటలే, అపవిత్రత అంటలే, దుర్మార్గత అంటలే, చెడుగు అంటలే, పాపము అంటలే. ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్నారు. దేవుని కోపం ఎలాగ నాటి దినాల్లో ఉంది? దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయింది అన్నాడు. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు అన్నాడు. ఎన్నటి పిల్లలు గమనించారు. దేవుడు భూలోకమును చూసినప్పుడు సంతాపము నొందాడు, హృదయములో చెప్పండి నొచ్చుకున్నాడు. అంటే నాటి ప్రజలు సంతాపము నొందేలాగా ప్రభువారిని నొప్పించారు. కారణం దేవుని సన్నిధికి ఏమి లేదు చెప్పండి. దేవుని సన్నిధికి స్థానం లేదు, దేవుని సన్నిధే లేదు. సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు కేవలం చెడ్డది. ప్రార్థన చేస్తున్నారు, దైవ గ్రంథాన్ని చదువుతున్నారు, మందిరానికి వస్తున్నారు, విశ్వాసులను చెప్తున్నారు, ప్రభు బలలో పాలు పంపులు కలిగే వారికి ఉన్నారు. హృదయం ఎలా ఉంది? ఆలోచనలు ఎలా ఉన్నాయి? తలంపులు ఎలా ఉన్నాయి? ఊహలు ఎలా ఉన్నాయి? దేవునికి మన హృదయంలో స్థానం ఉందా? మన ఇంటిలో స్థానం ఉందా? సంఘంలో స్థానం ఉందా? ఆలోచన చేయాలి. విశ్వాస గృహం. నోవాహు కుటుంబం విశ్వాస గృహం. ఎంత మంచి మాట అండి. విశ్వాసమును బట్టి నోవాహు విశ్వాసం గలవాడండి. నోవాహు పిల్లలు విశ్వాసం గలవారు. నోవాహు కోడళ్ళు విశ్వాసం గలవారు. నోవాహు భార్య చెప్పండి విశ్వాసం గల స్త్రీ. యవనస్తులైన కుమారులు తండ్రి మీద తిరగబడలేదు.
నాటి దినాల్లో పరిస్థితులు ఏంటి? ఏమా వినండి, అందరు ఇల్లులు కట్టుకుంటున్నారు, చెప్పండి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అందరు బిల్డింగులు, మిద్దెలు, మేడలు, ఇటుకలు తయారు చేసి కట్టుకుంటా ఉంటే అందరు అనుకున్నారు, ఒరే 3 మగపిల్లోళ్ళు ఉన్నారు, కనీసం సెంటు భూమి లేదు, ఏందో చెక్కలు నరికిచ్చి కోపించి, ఏందిరా 3 అంతస్తులు కన్నా ఈ చెక్క పెట్టెలు కడుతున్నాడా, మీ పిల్లలేమి కనీసం ఒక మిద్దెన్న కట్టొద్దా, 3కి 3 రూములన్నా ఉండొద్దా అని వేలన చేసిన వారు లేకపోలేదు. ఆలోచన చేయాలి. ఎవరైతే మాన్లు నరికారో, ఎవరైతే మాన్లు కోసారో, ఎవరైతే ఓడ పని చేశారో, ఎవరైతే కీలుడు పూశారో, ఓడ పనిలో సహకరించారో, ఓడ పని చేసి డబ్బులు తీసుకొని వెళ్ళారు కానీ ఓడలో ప్రవేశించడానికి వారు ఇష్టపడలేదు. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడలే. ఆకాశ తూములు దేవుడు ఇప్పుతాడంట, కుంభవర్షం కురుస్తుందంట, మనుషులంతా జలసమాధి అవుతారంట. ఏంట్రా ఈ ముసలా అని చెప్పేది? ఏంటి ముసలా అని చెప్పేది? ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో? 3 కొడుకులు ఉన్నారు. అసలు ఏంటి కొడుకుల గురించిన బాధ్యత లేదు. ఎప్పుడు దేవుడు అంటాడు, గొప్పవాడు అంటాడు, అలాగుండాలి ఇలాగుండాలని చెప్తారు. ఏంటి ఇంటెన్స్? కుమారులను బయటికి రానియాడు, కుమారులను మనసుతో తిరగనియాడు, కుమారులను ఎంజాయ్ చేయనియాడు, కుమారులు ఈ లోకంలో సంతోషించనియాడు, కోడళ్లను బయటికి రానియాడు, తను బయటికి రాడు, తన భార్య బయటికి రాదు, ప్రత్యేకంగా ఉంటారేంది? ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు ఆనందించకపోతే ఎప్పుడు ఆనందిస్తారు? ఇప్పుడు జలసమాధి కాకపోతే ఇంకెప్పుడు అవుతారు? అర్థమైంది అన్నమాట. ఆలోచన చేయాలి నా ప్రియ తల్లిదండ్రులారా. లోక మాలిన్యం అంటని వాడిగా నోవాహు బ్రతికాడు, పిల్లలను బ్రతికించాడు, కోడలు బ్రతికారు, భార్య బ్రతికింది. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుట కొరకు ఆ ఓడలో ప్రవేశించి. అబ్బా ఎంత మంచి మాట అండి. రే యేసు ప్రభువుని నమ్ముకోరా అంటే, డాడీ నీ అంత వయసులో మాకు రావాలిగా అనే కొడుకులు లేకపోలే. బాప్తీసం తీసుకోవాలంటే ఇప్పుడు కాదులే డాడీ అనే కూతుర్లు కొడుకులు లేకపోలే. మందిరానికి రాలే అంటే, మా వయసులో నువ్వేమైనా మందిరానికి పోయావా, మా వయసులో నువ్వు ప్రార్థన చేసావా అని ప్రశ్నించే కుమారులు కుమార్తెలు నేటి క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో లేకపోలేదు. తండ్రి మాట గిరదాటని కుమారులు, తండ్రికి విధేయుడైన కుమారులు. ఒక్కరు కాదండి, 3. ఒక మాట ఇలా అడుగుతా, నాటి దినాల్లో ధర్మశాస్త్రం ఉందా? నోవాహు దినముల్లో ధర్మశాస్త్రం ఉందా? బైబిల్ గ్రంథం ఉందా? ధర్మశాస్త్రం లేని ఆ దినాలలోనే, దేవుని ప్రత్యక్షత ఉన్న ఆ దినాలలోనే ఎంత భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికాడండి. పేతురు భక్తుడు రాశాడు నోవాహును గురించిన సంగతులు, ఇర్మియా రాశాడు, యెషయా రాశాడు, పత్రికలలో చూడగలం, ఎబ్రీ సంఘానికి రాశాడు. విశ్వాసము గలవాడు నోవాహు, భయభక్తులు గలవాడు నోవాహు, హెచ్చరించబడినవాడు నోవాహు తన ఇంటి రక్షణ కొరకు ఓడను సిద్ధపరుచుకున్నాడు. నీ ఇంటి వారిని గురించిన బాధ్యత ఏది? నాయన మేము ప్రార్థనకి వెళ్ళొస్తాం కానీ జాగ్రత్తగా ఉండండి, టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ ఉండండి, జాగ్రత్తగా సెల్ ఫోన్లో ఇద్దరు ఆడుకుంటా చూస్తూ ఉండండి, మేము ప్రార్థనకు పోయేస్తాం కానీ అనే తల్లిదండ్రులు లేరా ఈ రోజుల్లో? చెప్పండి. ఆరు 7 తారీఖులో నేను ఇప్పుడే ఇందాకలో ఒక న్యూస్ చూసా. 6వ తరగతి చదువుతున్నానంట బాబు, 6వ తరగతి చదివే బాబు. తండ్రి తనకిష్టమైన కటింగ్ చేపించుకోలేదని పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. 6వ తరగతి బాబు తండ్రి తీసుకెళ్ళి కటింగ్ చేయించాడు శుభ్రంగా. మోడలు కతుకులు గితుకులు పెట్టలేదని గాడిద గడిచినట్టుగా
గాడిద కొరికినట్టు పెట్టలేదని పురుగుల మందు తాగి చచ్చాడు. ఎన్నో తరగతి బాబు? 6వ తరగతి బాబు. ఎంత ఉంటుంది వయసు వాడికి? 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. వాడి మైండ్ మెచ్యూర్ అయిందా? ఒక తండ్రి వేదన ఎప్పుడు అర్థమవుతుంది? ఒక తల్లి వేదన లేదా క్రైస్తవ పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుంది? నా ప్రియమైన తమ్ముడు, ఎవరైనా చెల్లి ఆలోచన చేయాలి. మోషే ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు చాలా సేపుగా ఉన్నాడు. తన ఐగుప్తుడు కాదని అర్థమైంది, ఫరో కుమారుడు కాదని అర్థమైంది, తాను ఒక ఎబ్రీ బాలుడు అని అర్థమైంది. అల్పకాల పాపభోగములు అనుభవించే అవకాశము ఉంది. ఎబ్రీ సంఘానికి రాస్తూ చూడండి, ఇక్కడ ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం చూడగలం ఆ మాట. మోషే చూడండి, ఇక్కడ మోషే అనే మాటను మనం చూస్తాం. 11వ అధ్యాయం చూస్తారా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథములో ఆలోచన చేద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు చూసి, అబ్బా చూశారు ఎవరంటే వీళ్ళు? పేరెంట్స్ ఎవరు? వైఫ్ పేరెంట్స్ ఫెయిత్ కలిగిన వారండి. విశ్వాసమును బట్టి. ఎకబెత్, అమ్రామ్ ఎవరు వారు? విశ్వాసులు. మోషే తల్లిదండ్రులు ఎవరు వారు? విశ్వాసులు. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. చూసారండి, రాజాజ్ఞకు భయపడక. రాజాజ్ఞను భయపడని వ్యక్తులు దైవ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తాం. విశ్వాసాన్ని కాపాడుకునే కొరకు దానియేలు ఐగుప్తులో ఉన్నాడు, బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు. గమనించాం, అన్యజనుల మధ్య ఉన్నారు. తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు చెప్పండి ఉద్దేశించి షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగంధకంలోనికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డారు. సింహాల గృహలోనికి వెళ్ళడానికైనా దానియేలు ఇష్టపడ్డాడు. తనకు అపవిత్రత అంటకూడదు. విశ్వాసమును బట్టి. ప్రార్థనకు రమ్మంటే ఇప్పుడు ఆడుకోకపోతే ఎప్పుడు ఆడుతాం, ఇప్పుడు ఆనందించకపోతే ఇప్పుడు ఆనందిస్తాం, ఇప్పుడు సంతోషించకపోతే ఇప్పుడు సంతోషిస్తాం అంటున్నారు చాలామంది పిల్లలు. నోహు దినములలో జరిగిన సంగతులు మనిషి కుమారుడు దినములో జరుగుతున్నాయి. పిల్లలు గమనించాలి. మోషే తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి, కమ్ ఫార్వర్డ్ బ్రదర్, రాజాజ్ఞకు భయపడక 3 మాసం దాసి ఉంచిరా. మోషే పెద్దవాడైనప్పుడు ఏనండి, విశ్వాసమును బట్టి 3 మాసములు దాచి. చూసారండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. చూసారండి, తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంది? మోకరించమంటే కడుపులు మండుతుందండి పిల్లలకి, బైబిల్ చదవమంటే కడుపులు మండుతుంది, మందిరానికి రమ్మంటే కడుపులు మండుతుంది. అర్థం కావట్లేదు. దేవుని ఉగ్రత పొంచి ఉంది. జాగ్రత్త నా ప్రియమైన చెల్లి, ఎవరైనా తమ్ముడు, తల్లిదండ్రులకు భయపడినట్టు కాదు, దేవునికి భయపడాలి. జాగ్రత్త. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎకబెత్, అమ్రామ్ విశ్వాసులు, వారి కుమారుడైన మోషే ఎలాంటి వాడు చెప్పండి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు. ఫరో అన్నాడు, నా మనవడు రా నువ్వు, నా మనవడి రాజకోటలో 40 సంవత్సరాలు పెరిగావు, ఏం తినాలన్నా తిను, ఏం తాగాలన్నా తాగు, ఏం ఆనందించాలన్నా తాగు, తలకు పోసుకో, ఆనందించు, అనుభవించు అని చెప్పాడు. నో, దేవుని ప్రజలతో నింద అనుభవించడం నాకు మట్టి పిసికి
వినండి, మట్టి పిసికి వీటికలు చేయడానికి ఇష్టపడ్డాడండి. 40 సంవత్సరాలు రాజకోటలో ఉన్నవాడు, ఫరో కుమార్తె కుమారుడిగా పిలువబడ్డవాడు, దాసుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎవరైతే ఎత్తుకొని లాలించారో, ఎవరైతే ఎత్తుకొని జోలపాట పాడారో, ఎవరైతే ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించాడో ఆయన మీద తిరగబడ్డాడు. నేను ఎబ్రీయుణ్ణి, ఐగుప్తుని కాదు, నీ కుమార్తె కుమారుణ్ణి కాదు. చూసారా, నీ కుమార్తె కుమారుణ్ణి కాదు. నా ప్రజలైన ఇశ్రాయేలు బాధను దేవుడు విని వారిని చూడవచ్చి, ఆ మాటలు మనం 2వ అధ్యాయం నిర్గమకాండంలో చూస్తాం. తిప్పొద్దు, వినండి, వారిని చూడవచ్చాడు. ఆ కాలంలో నన్ను పుట్టించాడు. నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడంటే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి పుట్టించాడు. అల్పకాల పాపభోగములు అనుభవించడానికి కాదు, అల్పకాల పాపభోగములు సంతోషించడానికి కాదు, తాగి తిని సంతోషించి ఆనందించడానికి కాదు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక ఆత్మ సంబంధమైన వ్యాధులతో చెప్తున్నా, నా యవన చెల్లి, యవన తమ్ముడు, ఆలోచన చేయి. తల్లిదండ్రులు త్రాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, నీ భవిష్యత్తును బాగు చేసుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది. యవన చెల్లి, యవన తమ్ముడు, ఆలోచన చేయి. మారు మనసు పొందడానికి ముందుకు రావు, తీర్మానం చేసుకోవడానికి ముందుకు రావు, బైబిల్ చదవవు, ప్రార్థన చేయవు, మందిరానికి రావు, భక్తి కలిగి ఉండవు, భయం కలిగి ఉండవు, విశ్వాసం కలిగి ఉండవు. చిన్న వయసులో అల్పకాల పాప భోగములకు ఎడిట్ అయిపోయావు. చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నావు సెల్ ఫోన్లో. తల్లిదండ్రులకు వేదన దుఃఖాన్ని కలిగించే యవ్వన బిడ్డలు లేకపోలేదు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, SMS, ఇన్స్టాగ్రామ్, పిల్లరా టెక్స్ట్ మెసేజ్ డిలీట్ చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటున్నారు. జాగ్రత్త. ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట వినండి పిల్లరా. మోసే తల్లిదండ్రులు విశ్వాసం గలవారు. మోసే చెప్పండి, విశ్వాసం గలవాడు. అల్పకాల పాప భోగములు చెప్పండి అనుభవించు. అందరికి వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి. నా ప్రియ తల్లిదండ్రుల వందనాలు కనబడాలి, వినబడాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడో అందరిలో ఉన్న మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. పిల్లలు గమనించాలి, ఈ యొక్క కర్ణాటక ప్రాంతంలో ఉంచాడు. మీకు అనేక రీతిలుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మిమ్మల్ని, మీ కుటుంబాల పట్ల దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత ఉంది. పిల్లలు, ఈ కర్ణాటక పట్టణంలో ఒక సిటిజన్ లాగా మనం జీవిస్తున్నాం. అవునగా చెప్పండి. వారసత్వాన్ని పొందావు, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటు ID ఉంది. ఇక్కడ జీవిస్తూ ఉన్నావు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఎక్కడున్నావని చెప్పుకుంటే కర్ణాటకలో ఉన్నానని చెప్పుకుంటున్నావు, ఎక్కడున్నానని చెప్పుకుంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నానని చెప్పుకుంటున్నావు. వినండి పిల్లలు గమనించాలి, మన పరలోకపు తండ్రి కూడా మన పట్ల అలాంటి ఆలోచన కలిగిన వాడిగా ఉండడా ఆలోచన చేయాలి. అల్పకాల పాప భోగములు అనుభవించుట నాకు అక్కర్లేదు. మందు తాగురా అక్కర్లేదు. పాపంలో జీవించు, ఇష్టమైన స్త్రీలతో అనుభవించు, ఆనందించు, అక్కర్లేదు. అసహించుకున్నాడండి. మోషే గురించి చరిత్ర ఎంత చక్కగా చెప్తామండి. నా ప్రియమైన తమ్ముడు, ఎవరి చెల్లి, ఈరోజులైనా యేసు క్రీస్తును నీ సొంత రక్షణగా అంగీకరించి విశ్వాసం అనే గృహములో ఇంటిలో చేరుతావా? నీ హృదయం అనే ఇంటిలో ప్రభుని చేర్చుకుంటావా? విశ్వాసం అనే సంఘములో చేరి ఒక విశ్వాసిగా ముందుకు సాగుతావా? విశ్వాసం అనే కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగే వ్యక్తిగా ఉంటావా? ఎనుకంజ చూసే వ్యక్తిగా ఉంటావా? ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత ఇలాంటి గృహ కూడికల వలన నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ చదువు, ప్రార్థన చేయవు, క్రమాన్ని పాటించవు, మందిరానికి రావు, భక్తి కలిగి ఉండవు, భయం కలిగి ఉండవు. కరోనాలో ఎంత భయమో ఇందాక మాట్లాడుకున్నాం. మరణ భయం. మోహరించావు అప్పుడు చెప్పలే, ఎవరు చెప్పలే. బైబిల్ చదివావు అప్పుడు ఎవరు చెప్పలే. మందిరానికి వచ్చావు ఎవరు చెప్పలే. ఇప్పుడు మోహరించడానికి ఆలోచన చేస్తున్నావు.
ప్రార్థన చేయడానికి ఆలోచన చేస్తున్నావు, మందిరానికి రావడానికి ఆలోచన చేస్తున్నావు. ఇంకెలాంటి ఉపత్తి దేవుడు మన ముందు పెట్టాలి? మార్పు చెందవా? విశ్వాస గృహంలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అల్పకాల పాప భోగములు అనుభవించలేదు మోషే, అల్పకాల పాప భోగములు అనుభవించలేదు నోవాహు. చెప్పండి, కుటుంబం ఆ ఓడలో ప్రవేశించారు. అమ్మ, జల ప్రళయాన్ని తప్పించుకున్నారు, ఉపత్తిని తప్పించుకున్నారు, ప్రమాదాన్ని తప్పించుకున్నారు, సేఫ్ అయిపోయారు. తన ఇంటి వారి రక్షణ కొరకు నోవాహు ఓడను కట్టుకున్నాడు. నిజంగా చెప్పండి, నోవాహు ఇంటి వారి కోసమా కట్టింది? కాదు, నాటి ప్రజలందరి కొరకు కట్టారు. కానీ ఎవరు రాలే. అందుకే నోవాహు వెళ్ళాడు. 3 కుమారుల వలన నేటి ప్రపంచ మానవాళి అభివృద్ధి చెందారు. సర్వ మానవాళిని దేవుడు ఏం చేశాడు? జల సమాధి చేసేసాడు. అల్లాడిపోయారు ప్రజలు. తలుపు తీయమని కేకలు వేశారు. తీయడానికి వీలు, తీస్తే మేము కూడా చచ్చిపోతాం, వీలు లేదంతా. ఉపాధి ఉంది, ప్రమాదం ఉంది, అపాయం ఉంది. ఎంత ప్రమాదం! ఏ గృహంలో చేరాలి చెప్పండి? విశ్వాస గృహం. నోవాహు విశ్వాసమును బట్టి. పిల్లలు గమనించాలి, ఆలోచన చేయాలి. మోషే విశ్వాసమును బట్టి. వినండి పిల్లలు, గమనించాలి. 2వ గృహాన్ని గురించి చూస్తారా? యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 3వ వచనం. 32:3 చూడండి. 32:3 యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం చదవండి. 32:13. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. 32:13 బ్రదర్. 32:13 యెషయా గ్రంథం. వినండి. ఆనంద గృహం. అమ్మా, ఏ పురం అంట? ఆనందపురం. ఏ గృహం? ఆనంద గృహం. చూసారండి? 2వ గృహం ఏంటి చెప్పండి? ఆనంద గృహం. మన గృహాలు ఆనందంగా ఉంటున్నాయా? ఏమ్మా వినండి, ఆనంద గృహాలుగా ఉంటున్నాయా? అయ్యా, ఆనంద గృహాలుగా ఉంటున్నాయా? ఆలోచన చేయాలి. నేను గోదావరి ప్రాంతానికి వెళ్తాను, చాలామంది ఆనందులు ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఇక్కడ కూడా చాలామంది ఆనందులు ఉన్నారు. అక్కడ కూడా ఉన్నారు, మన సభలో ఆనందాలు ఉన్నాడు, ఇంకా ఆనందులు ఉన్నారు. ఆనందపురం చెప్పండి. 2వ మాట ఆనంద గృహం. ఏనండి, ఆనందపురంలో మనం చేరాలంటే ఆనంద గృహంలో మనం జీవించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆనందం అండి. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా అంత కాలిపోయిందండి, అంత బూడిదైపోయిందండి, మొత్తం ఊడి చేసామండి, దిబ్బలేసేసామండి అని ఉంటారు. ఎప్పుడు మొహం నవ్విన మొహం పోదండి అన్న మొహం ఉండదు. అంత మొహం అంతా సింసిమా పెట్టుకుని ఉంటారు. అంతే, అత్త మీనంతే, కోడల మీనంతే, బిడ్డ మీనంతే, కొడుకుల మీనంతే, తల్లి మీనంతే, తండ్రి మీనంతే, వారికై వారు కూడా అంతే. ఆనందం అండి. నోటి నిండా ఒకసారి నవ్వుతే ఏ అనారోగ్యత ఉండదంట. నవ్వుతూ చెప్పండి, నోటి నిండా ఏముండాలి? నవ్వు ఉండాలి. నవ్వుతూ మాట్లాడాలి. నేను ఫ్లైట్ ఎక్కేటప్పుడు అసలు వాళ్ళ రెస్పెక్ట్, వెల్కమ్ సార్, ఇంట్లో వాళ్ళు కూడా పిలవరాదు. సార్ ప్లీజ్ డ్రింకింగ్ సార్, వై ఈటింగ్ సార్, ఎంత ప్లీజ్ సీట్ సార్, నా టికెట్ చూసి కూర్చోండి సార్, వాటర్ తీసుకొచ్చి వాళ్ళు వాటర్ మనవాడికి తెచ్చిచ్చి థ్యాంక్ యూ వాళ్ళు తీసుకొచ్చి తాగిన గ్లాస్ మళ్ళీ తీసుకెళ్తా థ్యాంక్ యూ. చూశారండి ఎంత రెస్పెక్ట్. నాయన నేను అనుకున్నా అక్కడ ఫ్లైట్లో ఆ పనిచేసే వారందరూ కూడా చాలా నవ్వుతూ మాట్లాడతారు. అక్కడ బిల్లు ఉంటుంది, ప్రతి సీటు దగ్గర బిల్ ఉంటుంది. ఆ బిల్లు కొడితే 1 సెకండ్లో అక్కడ వచ్చి నిలబడతారు. అంతే,
ఏం కావాలి సార్? ఎంత మర్యాద చూసారండి. ఏంటి చెప్పండి? నిజంగా అనిపించింది, ఊరి నీ ఆనందం ఉంటే వీళ్ళ దగ్గరే ఉందిరా. ప్రతి ఒక్క వ్యక్తితో ఆనందంగా పలకరిస్తున్నారు, ఆనందంగా మాట్లాడుతున్నారు, అందరినీ అలాగనే పలకరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో అనిపించింది నాకే. వాళ్ళకు జీతం ఇచ్చినా ఆనందంగా ఉండమని చెప్పారు. మీరు నవ్వుతూ మాట్లాడాలి, సంతోషంగా మాట్లాడాలి, స్మైల్తో మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, వినయంతో మాట్లాడాలి, విధేయతో మాట్లాడాలి, తగ్గించుకొని మాట్లాడాలి, ప్రౌడ్గా మాట్లాడకూడదు అనే ఆలోచన వారికి నేర్పించారు. కానీ వారు జీతం కొరకు నవ్వుతున్నా ఎట్టున్నారు చెప్పండి? ఆనందంగా ఉన్నారు. చూడండి, కొన్ని కుటుంబాలు చూడండి, ప్రార్థనకు వచ్చి కుటుంబాలే ఎట్లుంటాయో చెప్పడానికి వీళ్ళే. 3 సార్లు గాలి, 4 సార్లు చచ్చిపోయి 9 సార్లు లేచినట్టు ఉంటుంది అన్నమాట మొగాలన్నీ. ఆకారానికి అందం ఉంటుంది, కానీ ఇది ఎక్కడో కొట్టకపోయింది. కార్తీక దీపము, మొగల రేకులో, సీరియల్లో, సినిమాలో, యూట్యూబ్, ఫేస్బుక్ చూడకూడని దృశ్యాలను చూసి వాడిపోయింది. ఇప్పుడు ఒక పాట వచ్చింది, వాడిపోకముందే నన్ను వాడుకో. నువ్వు వాడిపోయే ఉంటే ఇంకా వాడుకోలేదు ఎక్కడ? ఎండిపోయి ఉంటే ఇంకెక్కడ నువ్వు సిగ్గురించేది? కనీసం ఎక్కడ కూడా నీటికని ఉందా? బతికే అవకాశం ఉందా? నువ్వు చచ్చావురా బాబు అంటే నన్ను వాడుకో. చచ్చినోండి ఏంది వాడుకునేది? నేను బతుకుతే సేవ చేస్తానంటాడు, బతుకుతే దేవుని నమ్ముకుంటానంటాడు, బతుకుతే మందిరంలో ఉంటానంటాడు, బతుకుతే నేను ఎప్పుడు మందిరంలో ఉంటాను. నువ్వు ఎప్పుడు మందిరంలో ఉంటే మేము ఉండొద్దా? నీ కాపులు ఎవరు ఉండాలి? అంతా ఉంటుందే. ఆలోచన చేయాలి. ఏ గృహం చెప్పండి? ఆనంద చెప్పండి అమ్మా, ఆనందంగా చెప్పండి. ఆనంద గృహం, ఆనందపురం. ఏనండి, అక్కడ షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్ ఉండదు. తెలుసా? ఉదయం ట్యాబ్లెట్, మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకోలే, ట్యాబ్లెట్ మర్చిపోయానన్నా, ఈ రాత్రి ఇక్కడ ఉండండి, ట్యాబ్లెట్ మర్చిపోయా, ట్యాబ్లెట్ వేసుకోవాలి, ట్యాబ్లెట్ లేదు, ట్యాబ్లెట్లో బతుకుతున్నాడు మనిషి. అక్కడ ట్యాబ్లెట్లు అక్కరా? ఉదయం తినాలి అక్కర్లేదు, మధ్యాహ్నం తినాలి అక్కర్లేదు, సాయంత్రం తినాలి అక్కర్లేదు. పాపం అక్కోళ్ళంతా ఇక్కడ కడిగి కోసి వండి ఉతికి తుడిచి ఎంత శ్రమ ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఏదన్నా శ్రమపడే జీవి మానవుల్లో ఉన్నారంటే స్త్రీలే. రేపటి వరకు కూడా ఈరోజే, రేపు పొద్దున ఏం చేయాలి ఆలోచన, నిద్రలేస్తూనే ఉంటారు. ఏం చేయాలి? ఇక్కడ సాయంత్రం తినడం డిన్నర్, ఈవినింగ్ డిన్నర్ అయిపోలే, రేపు ఉదయం కొరకు ఆలోచన చేస్తారు. అక్కడ అక్కర్లేదమ్మా, అక్కడ అక్కర్లేదు. పిల్లల జీవవృక్ష ఫలములు భుజించే దినం రాబోతుంది. పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, యథార్థంగా ఉంటే, యోగ్యంగా ఉంటే, నమ్మకంగా ఉంటే అది సత్యాన్ని గమనించాలి. ఆకలి దాహం లేని రాజ్యం, సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం. జీవవృక్ష ఫలములు భుజించే దినము రాబోతుంది. ఏ వీధిలో? బంగారు వీధిలో. ఇప్పుడు అంతా తార రోడ్లు కదా, సిమెంట్ రోడ్లు కదా, బంగారు వీధి. కొద్దిగా బంగారు ఉంటే ముక్కలకు పెట్టుకోను, మెల్లో వేసుకోను, చేతికి పెట్టుకోను. అబ్బో నాకు బంగారు చూడు. కొంతమంది షైన్ వేసుకుంటే ఈ గుండె తీసి చూపిస్తూ ఉంటారు బయటికి అగపడేలాగా. నాకు అక్కడ బంగారం ఉంది అన్నట్టు. ఉంటే వేసుకోవచ్చు, తప్పనట్లే. అది పెట్టుకోపోండి మీ ఇష్టం. వినండి పిల్లలు, గమనించాలి. ఒక వ్యక్తి అంట చాలా ఆస్తిపరుడు, మొత్తం అమ్ముకొని ప్రభుత్వం ఒక ఆజ్ఞ చెప్పాడంట. అయ్యా, ఇక్కడ ఒక చిన్న పర్మిషన్ అని చెప్పాడు. ఊరికి చెప్తున్నా, ఇది ఎక్కడుంది రెఫరెన్స్ అని అడిగారు. మళ్ళా వినండి ఏం చెప్పాడంటే, ఇదంతా కూడా అమ్ముకొని ఈ బంగారుని అక్కడ తీసుకెళ్తాను. సరే తీసుకెళ్తా బాబు అన్నాడు. అది అక్కర్లేదంటే తీసుకెళ్తానా ఇక్కడ ఎందుకు అన్నాడంట. మొత్తం పొలం అమ్మాడు, ఇల్లు అమ్మాడు, అన్నీ అమ్మాడు. మొత్తం అంతా 2 సూట్ కేసులు తీసుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు. పేతురు గారు అడిగారండి, ఏంటిది అని అడిగాడట. బంగారం నేను చూపించాడు. ఎవరనే ఇదేం బంగారు? ఇది ఒరిజినల్ కాదండి, ఇది గట్రా అని అట్ట రోడ్డు డోర్ తీసి చూపించాడట. చూసావా? స్వచ్ఛమైన బంగారం, మేలిమి బంగారం. నువ్వు తెచ్చిందే బంగారం? డూప్లికేట్. మనం వాడేదంతా డూప్లికేట్ అనంట. పిల్లరా, అది ఎలాంటి బంగారమో, ఎలాంటి వీధిలో ఆ గుమ్మం ఏంటో, ఆ గుమ్మాల పరిస్థితి ఏంటో, ఆ ముత్తాలు, ఆ వైడీరం ఏంటో, ఆ పిల్లల ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ పట్టణపు విధానాలను అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం భూ సంబంధులం కాదు, ఆలోచన చేయాలి. ఏ సంబంధులం కాదు చెప్పండి?
భూసంబంధులము కాదు, పరసంబంధులం. భూలోకము స్థిరం కాదు, మనం చనిపోవడం ఖాయం. అది గుర్తుపెట్టుకోండి. డబ్బు ఉందండి, ఆస్తి ఉందండి, అంతస్తు ఉందండి, అందం ఉందండి, పిల్లలు ఉన్నారండి, పొలం ఉందండి, స్థలం ఉందండి, ఇదంతా మాదేనండి అన్ని చూపిస్తున్నాక అన్ని చూపించి బాత్రూమ్ కూడా చూపిస్తారు. చూడండి బాగుందా? బాత్రూమ్ ఎందుకు చూపిస్తారో అర్థం కాదు మాకే. వాష్రూమ్ అంటే చూశారా? విచిత్రమైన మనుషులు ఉన్నారు నేటి దినాల్లో. ఇక్కడే ఉండాలనిపిస్తున్నట్టుగా ఉంది. వారి ఇల్లును చూస్తే, వారి భవనాలు చూస్తే, వారు పెట్టే ఆ ఖర్చులు చూస్తే, ఆ షోకేసులు చూస్తే, ఆ పిఓపి చూస్తే, ఆ డిజైన్ లైట్లు చూస్తే ఊరు ఇక్కడే ఉంటారేమో, వీళ్ళు రారేమో అక్కడికి అనిపిస్తుందండి. కొన్ని ఆ లక్షల డబ్బు పెడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇల్లు అవసరమే, ఉండొద్దని నేను అనట్లేదు. ఇల్లు ఉండడం అవసరమే, కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము ఆ టెంపరవరీ గుడారంలో ఉన్నాము. ఎంత కట్టుకున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళిన వాడు తిరిగి రావడానికి వీలు. పోయి వస్తానని చెప్పాడన్నా, అందరూ జాగ్రత్త అని చెప్పాడన్నా, మాట్లాడుతూ వెళ్ళాడన్నా. ఎక్స్రేలు తీసేటప్పుడు దొబ్బేది ఎందుకు, నన్ను బండిలో నడుచుకుంటూ పోతాను అన్నాడన్నా. లోపల పెట్టారు, ఏమైందో ఏమో శవాన్ని తెచ్చిచ్చారన్న. ఏంటండి మన జీవితమా? నీటి బుడగ లాంటి జీవితం, గాలిలో తొలి లాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం. నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. ఆనందపురం, ఆనందఘం. విశ్వాసిగా ఉంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటే, పరిశుద్ధత ఉంటే, పవిత్రత ఉంటే, యథార్థత ఉంటే, యోగ్యత ఉంటే, నమ్మకంగా ఉంటే, ప్రేమతో ఉంటే, సమాధానంగా ఉంటే, తగ్గింపు కలిగి ఉంటే ఆనందపురంలో ఆనందంగా ఉంటారు. ఒక మనిషి చనిపోతే శపన విషయంలో ప్రభువారు లేచి నిలబడ్డాడంట. రండి నా కుమారుడు అని చెప్పాడు. సమయం ఎక్కువ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? నాకు చెప్పిన టయాన్ని కరెక్ట్గా ముగిస్తా. మీరు కంగారు పడొద్దు, ఉరిమి చూడొద్దు. నాకు వెళ్ళి ఆలోచన చేద్దాం. భోజనాలు ఏర్పాటు చేశారు. నాకు ఇద్దరు 2 రకాల టయాలు చెప్పారు. తొదక ఏ రీతిగానే నేను టయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తా. మళ్ళీ ఆటోలు పోవాలి, ఆటోలు అందలేదండి, వర్షాలు పడ్డాయి, ఇబ్బంది పడ్డాం. చెప్పాడు నాయన, తలకాలు తిన్నాడని నన్నెందుకు అనాలి మీరు? మరి అన్నం మిగిలిపోయినా కానీ అంత మిగిలిపోయింది, ఇప్పుడు ఎవరికి వేయాలని మోషన్ అనడం, ఈ బాధ నాకు వద్దు. ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది, నా బాధ వేరు, ఇక్కడ ఉండేవారి బాధ వేరుగుంటే మీ బాధనే నేను ఫాలో కావాలి. నా బాధ అక్కర్లేదు, యేసయ్య బాధ కూడా అక్కర్లేదు కొంతమందికి. సరే, దేవుని మాటలో వైపు మనసు పెట్టాలి. ఆనందపురం చెప్పండి, ఆనంద గృహం, ఆనంద గృహం, ఆనందపురం. చూడండి 3వ మాట చూస్తారా? దాడిపోదాం, దేవుని మాటల వైపు మనసు పెడదాం. 3వ మాట చూడండి, 3వ గృహాన్ని గురించిన సంగతులు చూద్దాం. పిల్లారా, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? 11:8 మత్తయి రాసిన సువార్త. ఎక్కడ? రాజగృహములో ఉంది. అబ్బా, ఏ గృహం అంటే ఇది? 3వ గృహం చెప్పండి. రాజగృహం, రాజగృహం, రాజగృహం. మనందరం ఎవరివి? వినండి, రాజులం. మన తండ్రి ఎవరు? రాజు. మనం ఎవరిమి? రాజకుమారులం. వినండి పిల్ల, రాజకుమార్తెలం. పేరు పెట్టుకోకపోవచ్చులే, నాలాగా రాజకుమార్ అని పెట్టుకోకపోవచ్చు. బహుశా ఏ పేరైనా ఉండొచ్చు. సుబ్బయ్య, వెంకయ్య, రంగయ్య, రామయ్య, ఇంకేదన్నా పేరు ఉండవచ్చు, పర్లే. రక్షణ పొందితే చాలు. పేరులో ఏమి లేదు, తీరు ఉండాలి. ఏ గృహం అంటే చెప్పండి? ఇది రాజగృహం. బా, ఎంత మంచి మాట అండి. రాజగృహం, రాజగృహం, రాజుల గృహం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము చెప్పండి, రాజులైన యాజక సమూహం. ఎంతమంది దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. మీరు ఏర్పరచబడ్డవారు, రాజులు, యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు అని ప్రభు చెప్పారు. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. రాజగృహం, మనకు రాజులం. భూ సంబంధులం కాదు, భూ సంబంధులం కాదు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు నువ్వు, జాగ్రత్త. చాలామందికి దేవుడు అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు. చాలామందికి సేవకుడు అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు, బైబిల్ అంటే లెక్కలేదు. లెక్కలేని స్థితిలో జీవిస్తున్నాం. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి.
రాజగృహంలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. నరకానికి వెళ్ళకూడదు. నరకం ఎవరిది? అపవాదిది, వాని దూతలది. పిల్లలు, పరలోక రాజ్యం, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును చెప్పండి, సంతరించుకొనుడి. రాజగృహం అండి. రాజగృహం నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఈ ఇల్లులన్నీ ఎవరు కట్టారు? అమ్మా, ప్లాను ఇంజనీరింగ్ ఇచ్చాడు. ఇల్లు ఎవరు కట్టారు? బేల్దారి కట్టాడు. ఏంటి? ఇసుక, సిమెంటు, కంకర, వాటర్, ఇనుము, అంతేనా? కట్టేవాడేమో ఏమాడుతాడు చెప్పండి? మూలమట్టం, దారం, మట్టపు గుండు. అవునగా చెప్పండి, అవునగా చెప్పండి అమ్మా. ఇవన్నిటితో కట్టాడు. కానీ దేవుడు కట్టాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినడు, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం మనకి ఎక్కడ ఉంది? పరలోకములో ఉంది. అబ్బా, ఎంత మంచి మాట అండి. మనం భూసంబంధులం కాదు 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 కాదు. అమ్మా, అనారోగ్యత ఉందా? భయపడవద్దు. పిల్లలు లేరా? భయపడవద్దు. యజమానులు లేడా? భయపడవద్దు. దరిద్ర స్థితిలో ఉన్నావా? భయపడవద్దు. ఇల్లు లేదా, పొలం లేదా, స్థలం లేదా, ఆదరించేవారు లేదా, అనారోగ్యతను బట్టి, అప్పులను బట్టి, నువ్వు నీ స్థితిని బట్టి, నీ హృదయంలో దాగి ఉన్న అపవిత్రతను బట్టి, కారణం ఏదైనా కావచ్చు. ఎవరు నిన్ను ప్రేమించట్లేదా? ఎవరు నిన్ను దగ్గరికి తీయట్లేదా? ఎవరు నిన్ను ఆదరించట్లేదా? ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆలోచన చేయాలి. దరిద్రుడైన లాజరు భూలోకంలో దరిద్రుడు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, నానబడిన వారు లేదు, చనిపోయాడు. అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు చనిపోయాడు. 16:19 చెప్పాడు, ధనవంతుడు ఒకడు ఉండేను, వాడి పేరు లేదు, బహుగా సంతోషించెను, ఊదారంగు వస్త్రమును సన్నపుడార వస్త్రమును ధరించుకొని అని చెప్పాడు. లూకా 16:23 చెప్పాడు, అప్పుడు అతడు పాతాళములో చెప్పండి బాధపడుచు అని చెప్పాడు. పాతాళంలో బాధ ఉంది, పాతాళంలో వేదన ఉంది, పాతాళంలో దుఃఖం ఉంది, పాతాళంలో చీకటి ఉంది, పాతాళంలో ఆకలి ఉంది, పాతాళంలో వేదన ఉంది, ఏడుపు ఉంది, పళ్ళు కొడుకు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ వారు మనసు పొందాలి అంటే, రక్షణ పొందాలి అంటే, యేసు క్రీస్తును సొంత రక్షకుగా అంగీకరించాలంటే, మారు మనసు పొందకుండా జీవించడానికి వీలు తప్పించుకోలేవు. జాగ్రత్త. పిల్లల, రాజుల గృహంలో మనం చేరాలి, రాజగృహంలో చేరాలి. అది దేవుని ఉద్దేశం. నన్ను అందుకే దేవుడు పుట్టించాడు, ఔషధం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సజీవ లెక్కలో ఉంచాడు. రాజగృహంలో చేరాలి. పిల్లలు గమనించాలి. ఏ గృహంలో చేరాలి చెప్పండి? రాజగృహంలో చేరాలి. రాజగృహంలో మనం చేరేవారిగా ఉండాలి. రాజుల గృహం. మన తండ్రి ఎవరు? రాజు. మనం ఎవరిని? రాజకుమారులు. వినండి పిల్లలు గమనించాలి. రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం. ఎంత మంచి మాట అండి. వినండి, మరలా చెప్తున్నా. డబ్బు లేదా? భయపడవద్దు. ఆరోగ్యం లేదా? భయపడవద్దు. ఆదరించేవారు లేరా? భయపడవద్దు. అనారోగ్యత ఉందా? భయపడవద్దు. ఎవరు దగ్గరికి రానిట్లేదా? భయపడవద్దు. ఎవరు ప్రేమించట్లేదా? భయపడవద్దు. ఏ పాపం ఉంది? భయపడవద్దు. ఏ అపవిత్రత ఉంది? భయపడవద్దు. ఏ దుర్మార్గత ఉంది? భయపడవద్దు. ఏ చెడుకుంది? భయపడవద్దు. ఈ రాత్రి ఈ గృహ కోడికలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన చెల్లి, ఎవరి తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయాలి. రాజగృహములో మనం ప్రవేశించాలి. ఆనంద గృహములో మనం ప్రవేశించాలి. ఆనందపురములో మనం ప్రవేశించాలి. విశ్వాస గృహము అనే ఇంటిలో ప్రభు ఉండాలి. మన హృదయం అనే ఇంటిలో ప్రభు ఉండాలి. మన సంఘం అనే ఇంటిలో ప్రభు ఉండాలి. అప్పుడే ఆ రాజగృహంలో ప్రవేశిస్తాం. చివరి మాట చూడండి, ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3:9 చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని చేత పని వారమై ఉన్నాం.
మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు. ఎవరు? మీరు దేవుని గృహమై ఉన్నారు. మనం ఎవరిమంట? దేవుని గృహం. మీరు దేవుని ఇల్లు అన్నాడు, దేవుని నివాసం అన్నాడు. మీరు దేవుని గృహమై, చెప్పండి ఏమై ఉన్నారు? దేవుని గృహమై ఉన్నారు. మనం దేవుని గృహం, మనం దేవుని నివాసం. మన హృదయం అనే ఇంటిలోనికి ప్రభుని ఆహ్వానించాలి. ఒక సంఘం దగ్గరికి వెళ్ళాడు, తలుపు కొడతా ఉన్నారు. ఎవర్రా బాబు నువ్వు అని చెప్పారు. వాళ్ళు తలుపు తీయలే, వెళ్ళిపోయాడు. సంఘం అండి, సంఘం 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 అంటే మీకు అర్థం కాలేదని చెప్పారు నాకు. సంఘం పాలు, సంఘం పెరుగు, సంఘము నెయ్యి, సంఘము పాలకం అంటే చాలామందికి నువ్వు చెప్పింది అర్థం కాలేదని ఇప్పుడనే చెప్తా. సంఘము అనే ఒక డైరీ ఉంది, సంఘం అనే ఒక డైరీ ఉంది. మీకు వెళ్ళి నందిని అనే డైరీ ఉందా? నందిని పెరుగు పాలు అమ్ముతున్నారా? అట్లనే సంఘము అనే ఒక డైరీ ఉంది. అది మామూలుగా ఉంటుంది, మన సంఘానికి ఒత్తుగా ఉంటుంది అనమాట. దానికి దీనికి తేడాది. అది సంఘమే. అక్కడ పాలు అమ్ముతారు, ఇక్కడ విశ్వాసులు కూడుకుంటారు, అంతే. దానికి దీనికి పెద్ద తేడావే లేదు. ఆలోచన చేయాలి. మన సంఘాలు, మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయి ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. మనము దేవుని, చెప్పండి ఏమైనా? దేవుని గృహమైనాం. 4 గృహాల గురించి చెప్తారా? ఒకటేంటి? అందరూ చెప్పండి, పర్లేదు. నోరు తెరవండి అమ్మా, ముగిస్తా. ముగియడం అంటే సంతోషమే కదా. వంటలు అయిపోయినాయి. ఇక్కడ మల్కామన్న గారు వచ్చి కూర్చున్నారు. మౌదిని గారు మంచి పేరు పెట్టారు ఆయనకి. ఎల్కాం గారి ఇల్లు అని చెప్పింది. ఎల్కాం ఎవరని నేను అనుకున్నాను. ఎల్కాం కాదమ్మా, మల్కాం అంటే ఏమో నాకు ఆ పేరు రాదులేని చెప్పింది. సరే వినండి, వినండి. వంట ఉంటే మల్కాం గారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, మంచిదే. వంట అయిపోయిందని అర్థం, ముగించమని అర్థం. వాళ్ళు వచ్చి కూర్చుంది. ఇక వంట చేసే వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. మొదటి గృహం ఏంటి చెప్పండి? విశ్వాస గృహం. మన గృహం ఎట్లుంది? రెండో గృహం ఏంటి చెప్పండి? ఆనంద గృహం. మన గృహం ఎట్టుంది? ఆనందం ఉందా? అప్పుడప్పుడు అండి, అప్పుడప్పుడు ఆనందం. నిత్యం ఆనందించాలి. పౌలు గారు శ్రమల్లో ఉన్నాడు, నిందలో ఉన్నాడు, సరసాల్లో ఉన్నాడు. ఫిలిప్పీ సంఘంతో చెప్తే ఇలా అన్నాడు, ఆనందించండి. మరలా చెప్పేదను, జై రిజయ్ 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 అని అక్కడ పిల్లరా 3 పర్యాయములు అక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. ఆనందం అనే పేరు ఎన్నిసార్లు ఉంది అక్కడ? 3 సార్లు రాయాలి. చూశారండి? ఏ గృహం చెప్పండి? ఆనంద గృహం. మళ్ళా చెప్తున్నా, ప్రార్థన ఉంటే ఆనందం, వాక్యదానం ఉంటే ఆనందం, పరిశుద్ధత ఉంటే ఆనందం, లోపాలు ఒప్పుకుంటే ఆనందం, బలహీనతలు ఒప్పుకొని విడిచిపెడితే ఆనందం. ఆనంద గృహం, ఆనంద గృహం. మూడోదే గృహం చెప్పండి? రాజగృహం. ఎంత మంచి మాట. ఏ గృహం? రాజగృహం. అదే పరపురం, పరదేశంలో మనం ఆ గృహంలో ఉంటాం. ఆ గృహంలోనికి మనం వెళ్ళకపోతే పాతాళం అనే ఇంటికి వెళ్తాం, నరకం అనే ఇంటిలోకి వెళ్తాం. మనం వెళ్ళడానికి వీలు అసలు మంది కాదు. అది ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు, మేము ఉండే స్థలానికి నువ్వెందుకు వచ్చావు అంటాడు సాతానుగాడు కూడా. వాడికి కూడా ఇష్టం ఉండదు మనం వెళ్ళడానికి. ఆలోచన చేయాలి. మూడోది ఏ గృహం చెప్పండి? రాజగృహం. నాలుగోది ఏంటి? దేవుని గృహం. తలలోచండి, కళ్ళు పెట్టి ప్రార్థించేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. పిల్లారా, మనము ఏ గృహమై ఉన్నాము? ఏ గృహంలో జీవిస్తున్నాము? విశ్వాస గృహంలో ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఆనంద గృహంలో ఉన్నామా? రాజగృహంలో ఉన్నామా? దేవుని గృహంలో ఉన్నామా? మనం విశ్వాస గృహంలో ఉండాలి, ఆనంద గృహంలో ఉండాలి, రాజగృహంలో ఉండాలి, దేవుని గృహంలో ఉండాలి. దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే, సాతాను సంబంధిగా జీవిస్తూ ఉంటే ఈ గృహాలలో ప్రవేశించాలి. మారు మనసు పొందని నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అందరూ తలలోంచండి, కళ్ళు మండి, ఎవరైనా చూడవద్దు. ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ గృహ కూడికలో నిన్ను ప్రభు చేర్చాడు. నిన్ను విశ్వాస గృహంలో చేర్చాలని, ఆనంద గృహంలో చేర్చాలని, రాజగృహంలో చేర్చాలి, దేవుని గృహంలో చేర్చాలని ఇష్టపడుతున్నాను. నీ హృదయం అనే గృహములో, నీ హృదయం అనే ఇంటిలో ప్రభుని చేర్చుకుంటావా?
ప్రభు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. మన కొరకు కొట్టబడ్డాడు, వీడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, 3 మేకులకు వేలాడదీయబడ్డాడు. బలమైన వ్యక్తులు కొరడాలతో కొట్టారు, ముఖపైన ఉమ్ము వేశారు, పిరికిడి గుర్తులు గుద్దారు, వేదన చేశారు, దూషించారు, అపహసించారు. ఆయన నోరు తెరవలేదు. మాంసం ముద్ద వలె అయిపోయాడు ప్రభు, చిల్ల పెంకు వలె అయిపోయాడు ప్రభు, మైన వలె కరిగిపోయాడు ప్రభు, నీళ్ళ వలె బయట పారవేయబడ్డాడు. బలమైన వ్యక్తి బలము కొలది పక్కల్లో పడవగా రక్తము నీరు కారింది. కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి ప్రభు ఇలా చెప్పాడు, వీరేమి చేయించున్నారో వెరుగరు, వీరిని క్షమించమని చెప్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా నా ప్రియ చెల్లి, తమ్ముడు, బాబు? ఆయన పాదాలలో 9 అంగుళ మేకులు కొట్టారు, ఒక చీల పెట్టారు. 9 అంగుళ మేకులు కొట్టారు, ఒక చీల పెట్టారు. 9 అంగుళ మేకులు కొట్టారు. ముళ్ళతో అల్లిన కిరీటము తెచ్చి తలపైన పెట్టి దండముతో కొట్టారు. కాళ్ళల్లో రక్తం, చేతుల్లో రక్తం, తలలో రక్తం, పక్కలో రక్తం, నిలువెల్ల రక్తదారులు కారిపోయాయి. నేను నా పాప పరిహారము కొరకే, నేను నా పాప ప్రాయశ్చిత్తము కొరకే. తల్లి, తమ్ముడు, చెల్లి, బాబు, నా ప్రియ తల్లిదండ్రులారా, ఒక సేవకుడిగా ఈ రాత్రి ఈ గృహ కూడికలో 2 చేతులు జోడించి చెప్తున్నా, ప్రభు దగ్గరికి వస్తావా? విశ్వాస గృహంలో చేరుతావా? ఆనంద గృహంలో చేరుతావా? రాజగృహంలో చేరుతావా? దేవుని గృహంలో చేరుతావా? ప్రభు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు, నీ బ్రతుకును మార్చాలని ఆశపడుతున్నాడు, నీ పాపాలను కడిగి పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. ప్రభు పేరులో సేవకుడిగా ఒక మాట అడుగుతున్నాను. ఎవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే, మారు మనసు పొందని వారుంటే, యేసు ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా, నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, నీ రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను, నీ సన్నిధిలో నా పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? ప్రిచేలి, తమ్ముడు, బాబు ఉన్నారు ఎవరైనా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. తమ్ముడు ఉన్నారా? బాబు ఉన్నారా? చెల్లి ఉన్నారా? అమ్మ ఉన్నారా? నా ప్రియ తల్లిదండ్రులారా, ఎవరైనా ఉంటే ప్రభు నమ్మని వారు, ప్రభు నమ్ముకోవాలని ప్రభు హృదయంలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నా ఉన్నారు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడిన వారు, మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ఈ రాత్రి యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నబడిన వారు ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు లోపాన్ని, బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను గురితెరిగి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మహిమలో ముందుకు సాగండి. నమ్మని వారు ఆత్మరక్షణ పొంది ఆయన రాకడలో ముందుకు సాగండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మా పిల్లల హృదయాల్లో ఉంచండి. నమ్మిన వారిని బలపరచండి. నమ్మని వారు నైనా ఈ రాత్రి వేళ ఈ మాటల వలన, నీ వాక్యం వలన వారి హెచ్చరించబడిన వారై, హృదయంలో గద్దించబడిన వారై, వారి పాపాలని సన్నిధిలో ఒప్పుకోవడానికి సాయం చేయండి. ఆత్మరక్షణ పొంది నీ రాజ్య వారసులు కావడానికి ప్రవచించి మోషేను బట్టి, నా ప్రియక్కను బట్టి వందనాలు. వారి వివాహ జీవితాలని కృపనిచ్చారు, దాంపత్య జీవితాలలో మీరు తోడు ఉన్నారు. మీకు చూస్తారు 3 పిల్లలను ఇచ్చారు, ఎన్నో మేలు వారి కుటుంబాలను మీరు చేస్తూ వచ్చారు. మీకు చూస్తారు ముందున్న దినాలలో నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ సహాయం వారికి మీరు అనుగ్రహించారు. పిల్లల భవిష్యత్తులో మీరు తోడు, వారి చదువుల్లో, వారి భవిష్యత్తులో, వారి ఆరోగ్య విషయాలు, వారి ఉద్యోగ విషయాలు, వారి వివాహ విషయాలలో నీ కృపనిచ్చి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని నాయన. ఇదిగో తల్లి, బెల్గాం పట్టణంలో చేరి వచ్చిన ఆయన కన్నడ అసెంబ్లీ పెద్దలు, సేవకులు, పరిచారకులు,
తెలుగు సంఘాల పెద్దలు, సేవకులు, పరిచారకులను బట్టి, మా ప్రియులు ప్రతి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాను. నోవాహు కుటుంబం వలె, నా తండ్రి మోషే కుటుంబం వలె జీవించడానికి నీ కృప అనుగ్రహించమని, నీ ఆత్మదుగుణ కార్యాలు ప్రతి బిడ్డ హృదయాలలో మీరు చదివించమని మిమ్మల్ని స్తుతిస్మరణ మిమ్మల్ని చేస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవదాసులకు సమయం ఇచ్చే ముందు ఒక చిన్న మాట చెప్పి నేను సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే ఈ రాత్రి వేళ ప్రభు నమ్ముకోవాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఈ కూడికి అయిపోయినంతరం నేను ఇక్కడే ఉంటాను, ధైర్యంగా ముందుకు వస్తే ఇప్పుడు కాదు తర్వాత చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మరోసారి ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన మరి అధ్యక్షుల గారికి, మరి కుటుంబ సభ్యులకును మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఇంతవరకు దేవదాసులతో పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక మాటలు వినగలిగాం. ఆనంద గృహం, విశ్వాస గృహం మన జీవితాలలో వేదికగా ఉండాలి, ఆనందం ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఉంటున్న మన జీవితాలు క్రమంగా పాటించి దేవుళ్ళు ఎదగాలని దేవుని దాసులు బ్రదర్ రాజకుమార్ గారు మన మధ్యలో మంచి ఒక వాక్యాన్ని వినిపించి మన హృదయాన్ని, అంతేకాదు మోసన గృహానికి కావాల్సిన ప్రతి వాక్యాన్ని మాట్లాడి అందించినందుకు మరి బెరియా సంఘం తరఫున దేవుని దాసులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా,